ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 47వ నామం మరాళీ మందగమన. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఓం మరాళీ మందగమనాయే నమః, ఓం మరాళీ మందగమనాయే నమః, ఓం మరాళీ మందగమనాయే నమః అని చెప్పాలి. మరాళీ అని మందగమన అని విడదీసి చెప్పకూడదు. అలా విడదీస్తే అమ్మవారిని ఆడహంసంతోనూ మందగమనంతోనూ పోల్చినట్లవుతుంది. అమ్మవారి నడకలో హడావుడి, తత్తరపాటు ఉండవు. పక్షులన్నింటిలో ఉత్తమ జాతి లక్షణాలు కలవి హంసలు. ఆ హంసల నడక ఠీవీగా, నిదానంగా ఉంటుందిట. అందులోనూ ఆడహంసల నడక మరింత శోభాయమానంగా ఉంటుందట. స్త్రీలకు ఆడహంసల నడకలు ఉండడం ఉత్తమ జాతి స్త్రీ సాముద్రిక లక్షణం. మందగమనమే మగువలకు మర్యాదాలంకారం. కుండలినీ శక్తి యొక్క సుషుమ్నా మార్గ ఊర్ధ్వగమనం నిదానంగానే ఉండడం ఉత్తమ ఉపాసనా లక్షణం. తక్కువ కాలంలోనే కుండలినీ శక్తిని సహస్రారంలోని శివునితో కలిపి ముక్తిని సాధిద్దాం అనే తొందర స్వభావం ఉండకూడదు. ఈ లక్షణం వ్యాపార లక్షణం అవుతుంది కానీ ముముక్షు లక్షణం కాదు. శ్వాసలోని సో, హం అనే అక్షరాలని హంస అనే పక్షితో సంకేతిస్తారు. అయితే శ్వాసలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సంకేతించే హంసలు రెండూ ఆడహంసలే. శ్వాసల లెక్కల మీద జీవి ఆయుర్దాయం ఆధారపడి ఉంటుంది. త్వరితగతిలో శ్వాసక్రియ ఉంటే ఆయుర్దాయ కాలం తగ్గిపోతుంది. కాబట్టి ఈ శ్వాస అనే హంసగమనం నిదానంగానే జరగాలని ఈ నామం సూచిస్తుంది. అందుకే యోగాలో ప్రాణాయామ ప్రక్రియ కూడా ఏర్పాటు చేయబడి ఉంది. చూసినట్లయితే హిమాలయ పర్వతాల్లో నివసించేటువంటి మహానుభావులు, తపోసాధన కలిగిన వ్యక్తులు, వాళ్ళు ఇన్నిన్ని ఎక్కువ సంవత్సరాలు జీవించడానికి కారణం వాళ్ళు చేసే ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా శ్వాసక్రియని ఎంత నిదానంగా జరగడానికి ఉపయోగపడుతుందో అంత నిదానంగా జరుగుతుంది. తద్వారా వాళ్ళ ఆయుర్దాయం ఎక్కువ అవుతుంది. 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు జీవించిన వ్యక్తులు ఉన్నారు అంటే వాళ్ళు చేసే ఈ ప్రాణాయామ ప్రక్రియలో పూరకం, కుంభకం, రేచకం వీటిలో ఎంత ఎక్కువ నిదానంగా తీస్తూ ఉంటే అంత ఎక్కువసేపు ఆ శ్వాస ప్రక్రియ ద్వారా అన్ని తక్కువ శ్వాసలు తీసుకుంటాం. తద్వారా ఎక్కువ ఆయుర్దాయం. ఉద్రేక, ఉల్లాస, ఉత్తేజ సమయాల్లో మనకు తెలియకుండానే ఈ హంసగమనం వేగం అందుకుంటుంది. కాబట్టి అనవసరంగా ఉద్రేకపడకుండా మితిమీరిన ఉత్తేజ ఉల్లాసాలతో శ్వాసగతిని పరుగులెత్తించకుండా చూచుకోండని ఈ నామం సూచిస్తూ ఉంది. ఇంకొకటి రచయిత చెప్పింది, ఎక్కువ మంది లలితా సహస్రనామం నమ్మి చదివేటువంటి వ్యక్తులకు ఉపయోగపడేది, ఎవరైనా ఆస్మా వ్యాధితో బాధపడేవారు ఉంటే ఈ నామం 47వ నామమైనటువంటి మరాళీ మందగమనాయే నమః అని నామాన్ని జపిస్తూ ఉండడం వల్ల ఆ ఆస్మా వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు. మొత్తం మీద ఈ మరాళీ మందగమన అన్న నామానికి 3 రకాలటువంటి అర్థాలు చెప్పబడుతున్నాయి. మొదటిది, ఆడ హంస నడక వలె ఉండు నిదానమైన నడక కలది. రెండవది, ఆడహంస నడక వలె ఉండు నిదానమైన శ్వాస ద్వారా లక్ష్యమును చేర్చగలది. మూడవది,
ఆడహంస నడకవలి ఉండు నిదానమైన శ్వాస ప్రక్రియ ద్వారా ఆయుర్దాయమును పెంచునది అనే అర్థాలను ఈ నామానికి గ్రహించవచ్చును. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.